తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నాయన, ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఇగోనైనా ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున మా ప్రతి విషయంలోనూ, మా పనిపాట్లలోనూ, ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించి తండ్రి ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం. ధవలవర్ణుడా మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే మహిమ. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే ఘనత. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ నీకే మహిమ. సైన్యములకు అధిపతి మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం. దేవా, శక్తిమంతుడివై ఘనత వహించినటువంటి వాడా మీకే మహిమ. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నటువంటి వాడా మీకే స్తుతి. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నటువంటి వాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతమైనటువంటి వాడు మీకే స్తుతి. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్త అయినటువంటి మా ప్రభా నీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. కనికరం గల మా దేవ మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. మా బలము, మా మహాబలము గల మా దేవ నీకే స్తోత్రం. నాయన ఇగో తండ్రి, శక్తిమంతుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే మహిమ. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ మీకే మహిమ. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. సర్వోన్నతుడా మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. సర్వసృష్టికర్త మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే మహిమ. మా ఉన్నత దుర్గమ మీకే ఘనత. మా రక్షణకర్త మీకే స్తుతి. సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ నీకే మహిమ. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, కృపగల మహారాజా, గొప్ప దేవుడా తండ్రి, ఇదిగోనండి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి మేము అనిపించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాండం పడినది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇగో తండ్రి, మీరు ఇర్మియా గ్రంథం 31:34 సెలవిచ్చినట్లు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని లేఖనంలో సెలవిచ్చిన ప్రకారము తండ్రి ఇగనైనా మా దోషములన్నీ పోయినట్లు బావుగా కడుగు తండ్రి. మా పాపం పోయినట్లు మమ్మల్ని పవిత్రపరచమని, ఇష్టంతో మా పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. దయగల మహారాజా, ఇగో తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకము మా పైన దయచేయండి అయ్యా. అంత్యకాలంలో తండ్రి మీ ఆత్మ సహాయం మీద దయచేయండి అయినా అయ్యా. ప్రార్థనా శక్తిని దయచేయండి అయినా. ఇర్మియా వలె రోధించే ప్రార్థనా శక్తి మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా, మేము ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి దుష్ట శక్తులను తండ్రి మా కాళ్ళ కింద అరగదొక్కమని అంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, పురుటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి స్త్రీని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. పిల్లలు లేక బాధపడుతున్న ప్రతి దంపతులను మీ సన్నిధిలో నాయన ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అన్నాను జకర్యాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన. మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఇగో తండ్రి, మాకు నాయన సార్వత్రిక సంఘంలో తండ్రి అనేక మంది విశ్వాసంలో నాయన బలహీనలై ఉన్నారు నాయన. కాలమును బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా మొదటి పాఠం మరి ఒకటి బోధించవలసి వచ్చిన లేఖనము సెలవిచ్చిన రీతిగా నా దేవ నాయన బలహీనలైనటువంటి బిడ్డలని, విశ్వాసమందు బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ బలపరచమని తండ్రి, విశ్వాసమందు మమ్మల్ని అభివృద్ధి పరచమని నాయన. ఆవగింజంతని విశ్వాసం ఉంటే నాయన కొండ పెకలింపబడే అక్కడ వెళ్ళి పడమంటే నాయన పడుతుందని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. మాకు అంతటి విశ్వాసం లేదయ్యా. అయ్యా, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, విశ్వాస జాబితాలో నీవు నాయన హెబ్రీ పత్రికలో నాయన మీరు సెలవిచ్చిన రీతిగా 11లో సెలవిచ్చిన రీతిగా నాయన ఆ విశ్వాస జాబితాలో ఉన్నటువంటి భక్తుల వలె మేము కూడా తండ్రి నాయన ఉండులాగా నాయన సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి అయ్యా. విశ్వాసం మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా, మీ ప్రియకుమారుడు
రాకడి రాకడలో మమ్మల్ని అందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చినట్లు అట్టి కృప అట్టి ధన్యత మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా అయ్యా సాతానికి చోటు ఇయ్యకుండానట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నమ్మకముగా మేము బ్రతుకుటకు నాయన మీ సహాయాన్ని అర్థిస్తున్నామయ్యా. అయ్యా విజయం మాకు దాయిచ్చేయండి అయ్యా. అయ్యా మా ప్రాణ రక్షణ కొరకు మా ఆత్మ రక్షణ కొరకు తండ్రిగానైనా మా శరీర ప్రాణ ఆత్మ దేహములను మీ చేతులకు ఎత్తుపెట్టుకొనిచున్నామయ్యా. అయ్యా మీ కృప కాపుదల మాకు దాయిచ్చేయండి అయ్యా. అయ్యా తగ్గింపు జీవితం కలిగి ఉంటున్నట్లు నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా కీడి నుండి మమ్మల్ని తప్పించమని అడుగుచున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డలైతే నాయన కీడులలో పడి ఉన్నారో నాయన, బాధల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో నాయన, ఏ ఇబ్బందులలో ఉన్నారో నాయన, అనేక మంది శోధనలో ఉన్నారో తండ్రి నాయన, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన సహాయం దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. ఏ సమస్యలో ఉన్న బిడ్డలనైనా విడిపించమని అడుగుచున్నామయ్యా. ఆపదలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆపదల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని శ్రమల నుంచి విడిపించమని అడుగుచున్నాం నాయన. బలత్కారుల చేతుల్లో మగ్గిపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి వారి చేతుల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎంతోమంది అన్యుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి అన్యుల చేతుల నుంచి విడిపించమని అడుగుచున్నాం నాయన. సమస్త దుర్నీతి నుంచి నాయన నీ బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా దయగల మహారాజా, కృపగల మహారాజా తండ్రి, అనేక రకాలైన భయాలతో పడి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆ భయాల నుండి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అనేక మంది పిల్లలు నాయన ఉద్యోగంలో ఇబ్బందులు పడుచున్నారు నాయన. ఆ ఇబ్బందుల నుంచి విడిపించమని అడుగుచున్నాం నాయన. అనేక మంది నాయన బిడ్డలు నాయన కుటుంబ సమస్యల్లో ఉన్నారు నాయన. ఆ కుటుంబ సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నాం నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. అవర్ గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి కుటుంబాలలో శాంతిని, సమాధానం, ఐక్యతను దాయిచ్చండి అయ్యా. అయ్యా దుష్టుని ముట్టుకుంటున్నట్లు నాయన మీ కాపుదల దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా 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 మద్యపానము, ధూమపానము, అనేక రకాల చెడు అలవాట్లలో ఉన్నటువంటి బిడ్డలందరినీ నాయన విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, అక్రమ సంబంధాల్లోనూ శరీర ఆశలలోనూ ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ నాయన ఇక సాతాను బంధించిన చెర నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 అనేక మంది ఈ లోక జైలులో మగ్గిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ తండ్రి నాయన విడుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. జీవము గల వాక్కు నాయన వారు గ్రహించినట్లు వారి హృదయాలు తెరమని అడుగుచున్నామయ్యా. అయ్యా సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి నాయన వారికి నాయన గ్రహింపజేసే మనసును దయచేయమని అడుగుచున్నాం నాయన. బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయొచ్చు. సోషల్ మీడియాలో నాయన అనేక దూసర మాటలు ఆడుచున్నటువంటి ఎందరో స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారు నాయన. అటువంటి వారందరూ ఎరుగు చేసిన పాపాలు మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నాయన సువార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగొందినట్లు ఆయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇదిగోనైనా పోలీస్, ఆర్మీ, న్యాయ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ నాయన, నేత్రాశలో ఉన్నటువంటి వారినే కానీ, అప్పుల బాధలో ఉన్నటువంటి వారినే కానీ, అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన, శోధనలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనేక రకాలైన శాపాలలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి ఆత్మీయంగా ఎదుగుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా మేము బ్రతుకున్నట్లు తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాం నాయన. ప్రతిదినము మా వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం నాయన. వాక్య జ్ఞానమునకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మాకు జ్ఞానము కొద్దిగా ఉండదు తండ్రి, జ్ఞానం మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇకనైనా ప్రతిరోజు నాయన మీ సన్నిధిలో ప్రార్థించుటకు నాయన, మిమ్మల్ని స్తుతించుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాం నాయన. కీడు రాకుండా మీ సన్నిధిలో నాయన మాకు భద్రత దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. మీకు విరోధమైన చేదైనా వేరేదైనా మా హృదయాలలో మొలుచుంటే పెరికివేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి మరి ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి నాయన, దృఢపరచండి తండ్రి, స్థిరపరచమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి వారి జీవితాలలో తండ్రి మీరు నాయన మీ జీవితాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, వారి కుటుంబాలను మీ సన్నిధిలో దీవించండి నాయన, ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఎందరో బిడ్డలు నాయన అటు వెచ్చగానైనా ఇటు చల్లగానైనా లేకుండా నులివెచ్చగా వస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ లేఖనాల ద్వారా బిడ్డలను మరొకమారు రేపమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దక్షిణస్థం తోడించి వారి బిడ్డలను ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన. వెచ్చగా ఉన్నట్లు నాయన మీ వాక్యం వారికి సెలవిమ్మని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన సిలువను కూర్చున్న సందేశము తండ్రి మా హృదయాలలో గ్రహించినట్లు నాయన మా హృదయాలు తెరవండి అయ్యా. ఎందరో హృదయాలను తెరవని
మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా రాజా, అయ్యా నా దేవా, ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరికి నాయన మీ కృప కాపుదల దాయిచ్చండి నాయన. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ నాయన మీ సన్నిధి తోడించండి తండ్రి, మీ కృప తోడించండి అయ్యా. అయ్యా దయగల మహారాజా, కృపగల మహారాజా తండ్రి, ఇదిగోనైనా నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినని నాయన, నీ పాదము రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురని నాయన కీర్తన గ్రంథం 91, 11, 12 మీరు సెలవిచ్చిన రీతిగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో కాచి కాపాడమని నాయన మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. ఇదిగో తండ్రి 91 కీర్తన 3లో సెలవిచ్చినట్టు వేటగానే ఊరిలో ఉండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించినని సెలవిచ్చినట్టుగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా తండ్రి రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన కాపుదల దయచేయమని కీర్తన గ్రంథం 91:4లో సెలవిచ్చినట్లు ఆయన తన రెక్కల నీడలు నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కీడును డాల్ని ఉన్నాడని కీర్తన గ్రంథము 91:4 మీరు సెలవిచ్చినట్లు అట్టి కృప దయచేయండి ఆయన, అట్టి ధన్యత దయచేయండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగట వేళకు ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించి తెగులెను, మధ్యాహ్నము పాడుచే రోగమైనను నీవు భయపడకుందువని మీ లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలకు అందరికీ కాపుదల దయచేయమని మీ దయరక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. అయా పరిశుద్ధుడా, ఇగో నాయన, ఇక అవర్గాడ్ ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ను, ఈ ప్రార్థన వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఇగోనైనా మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి మీ కృప, మీ కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ దయరక్కల చాటున భద్రపరచమని నాయన మీ సన్నిధిలో వేడుకుంటూ, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకే వేలాది కుతుందాసు చెల్లిసినాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవునికి స్తోత్రం.